హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము ధ్యాన యోగము 3వ భాగాన్ని చర్చిస్తూ ఉన్నాం. గడిచిన శ్లోకాల్లో దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు, యోగము కోసం చెబుతూ ఉన్నారు. ఇక్కడి నుండి ఆయన ఏం చెప్తున్నారంటే, యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, యోగి ఏ రకంగా అవుతాడు, యోగిని మనం ఏ రకంగా గుర్తించాలి, ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. యోగి, యోగా, యోగ్ అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటి యొక్క అర్థం ఏంటంటే భగవంతునికి దగ్గర చేయడము, భగవంతునికి సంబంధాన్ని ఏర్పరిచేటటువంటి పదాలు అన్నమాట. ఇవన్నీ కూడా యోగా అంటే కూడిక, ప్లస్ అంటే ఆత్మ పరమాత్మతో సంబంధము. మనకి ఆత్మ పరమాత్మతో కలిగినటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని కోల్పోయాం మనం. దీన్ని మళ్ళా యోగము ద్వారా పునరుద్ధరీకరింప చేసుకోవడాన్నే యోగము అని చెప్పంటారు. అయితే ఈ అధ్యాయం అదే మనకు తెలియజేస్తుంది. ఇప్పటివరకు మనం యోగం కోసం తెలుసుకున్నాం, ఇప్పుడు యోగి కోసం తెలుసుకుంటూ ఉన్నాం. కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు, యోగములో నియుక్తుడైనటువంటి యోగి ఏ రకంగా ఉంటాడు, అతను ఏ రకంగా ప్రవర్తిస్తాడు, ఏ రకంగా భుజిస్తాడు, ఏ రకంగా నిద్రిస్తాడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున అంటున్నారు. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి, తగినంత నిద్ర లేని వానికి యోగి అవుటకు అవకాశం లేదు అంటున్నారు. అంటే యోగి అయిన వాడు అతిగా భుజించడు. దేనికోసం భుజిస్తాడంటే కేవలం తన ఆత్మని శరీరాన్ని ఒకటిగా చేసుకోవడం కోసం శరీర సహకారం అవసరం కాబట్టి తపస్సును ఆచరించడానికి ఆ శరీరాన్ని కేవలం నిలబెట్టడం కోసం మాత్రమే భుజిస్తాడంట. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే భుజించడం కోసం మనం జీవిస్తూ ఉన్నాం. కేవలం ఇంతకుముందు జీవించడం కోసం భుజించేవారు. ఇప్పుడు చూడండి, మనం లాక్డౌన్ వచ్చింది, అందరూ ఇళ్లలో ఉన్నాం. ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టుకుంటున్నారంటే, ఈరోజు మేము ఈ ఫుడ్ వెరైటీ చేసాం, మేము ఈ ఐటమ్స్ చేసాం. ఒకరు పానీపూరి చేశారంట, ఒకరేమో న్యూడిల్స్ చేశారంట, ఒకరు కేక్ తయారు చేశారంట, ఒకరు పావు బాజీ చేశారంట. ఇలా రకరకాల పదార్థాలని పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇన్ని పదార్థాలు చేస్తున్నారు కదా, ఒక్క పదార్థానన్నా భగవంతుడికి అర్పిద్దాం. ఎప్పుడు కూడా ఎవడో చేసింది తింటూ ఉన్నాం బయట రోడ్డు మీదకి పోయి. ఎప్పుడు ఎవరి చేతో చేసిన పదార్థాన్ని భుజిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, మన చేతితో మనం ఇంటిలో శుభ్రంగా తయారు చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు కదా భగవంతుడు. కనీసం అంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎవరన్నా ఆయనకి ఆఫర్ చేస్తున్నారా? అందుకే మనం ఈరోజు తినడం కోసం జీవిస్తున్నాం. ఈరోజు మనం జీవించడం కోసం బయటికి ఎవరు రావద్దు, స్టే హోమ్, స్టే సేఫ్ అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లో ఉండడం ఎందుకు అనుకుంటున్నారు? ఊరికనే కాదు, ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆనందంగా మన ఆరోగ్య అలవాట్లన్నింటినీ కూడా పెంపొందించుకుంటూ ఇంట్లో హాయిగా ఉండాల్సింది పోగా మనం తినకూడని వస్తువులన్నీ తింటూ ఎక్కువ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా గడపాలి, ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ సమయం మళ్ళా మనకి ఈ సమయం తిరిగి రాదు. భగవంతుని కూడా మళ్ళీ ఇలాంటి సమయం ఇవన్నీ ప్రార్థించకూడదు కూడా మనం. కాబట్టి ఈ సమయం, ఈ రకమైనటువంటి సమయం మనకి రాదు. కాబట్టి ఈ సమయంలో మనం ఎక్కువగా భగవత్ ధ్యానంలో ఉండాలి. ఎక్కువగా భగవద్గీత, భాగవత, రామాయణ పురాణాలని చదువుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, అతిగా భుజించేవాడికి యోగి అయ్యేటటువంటి అర్హత లేదు. సో కేవలం శరీరాన్ని ఆత్మని ఏకం చేసుకోవడం కోసం మాత్రమే భుజించాలి, అంతేగాని జీవించడం కోసం భుజించాలి, అంతేగాని భుజించడం కోసం జీవించకూడదు. అలా అని అతి తక్కువ తినేవాడికి కూడా యోగి అవ్వటకు అవకాశం లేదు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మరీ ఉపవాసాలు అవి ఇవి అని చెప్పి మొత్తానికి నీరసించి మూల కూర్చుంటారు. మనం ఈ యొక్క హరే కృష్ణ
ఉద్యమంలో ఈ యొక్క ఇస్కాన్ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి వ్రతాన్ని చాలా చక్కగా చేస్తూ ఉంటాం మనం ఈ గౌడీయ సాంప్రదాయంలో. అయితే ప్రభుపాదుల వారు ఒకసారి తన శిష్యులకి అందరికీ ఏకాదశి ఉపవాసం కోసం తెలియజేస్తే అందరూ ఉపవాసం చేస్తూ చక్కగా హరే కృష్ణ మంత్రాన్ని పాశ్చాత్య దేశాల్లో చేస్తూ జపం చేస్తూ ఉన్నారంట. ఉపవాసం రాగానే, ఏకాదశి రాగానే అందరూ కూడా నీరసించిపోయి ఒక మూల కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చాలా నీరసించి జపం చేయడం మొదలుపెట్టారంట. ప్రభుపాదుల వారు ఏమైంది మీ అందరికీ, ఎందుకు ఈ రకంగా నీరసించిపోయారు అంటే, ప్రభుపాద్ టుడే ఏకాదశి ప్రభుపాద్ అన్నారంట అందరూ. ప్రభుపాద్ అన్నారు, ఏకాదశి అయితే ఏమైంది, దేనికి మీరు అందరూ నీరసించిపోయారు అంటే, ఈరోజు ఫాస్టింగ్ కదా ప్రభుపాద, ఏం తీసుకోలేదన్నారు. అప్పటి నుంచి శిల ప్రభుపాద ఏం చేశారంటే ఏకాదశి ఫీస్ట్ అనేటువంటి ఒక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఏకాదశిని కూడా ఫీస్ట్గా తీసుకుని, అంటే అప్పుడు శిల ప్రభుపాద అప్పటి నుంచి ఏం చేశారంటే కేవలం ధాన్యాలని మాత్రం భుజించకుండా ఫలాల్ని ఏదన్నా సరే మనం ఏకాదశి రోజు తీసుకోవచ్చు. చక్కగా మంచిగా నిజంగా ఏకాదశి చేయాలంటే ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా ఏకాదశి చేయాలంటే ఏ రకమైనటువంటి వండిన పదార్థాన్ని భుజించకుండా ఉంటే చాలా ఉత్తమం అన్నమాట. ఏకాదశి వండకుండా అంటే అగ్ని రాజేయకుండా తీసుకునే పదార్థాన్ని భుజిస్తే చాలా ఉత్తమం అన్నమాట. అలాగే అగ్ని రాజేయకుండా భుజించేటటువంటి పదార్థాలు ఏమిటంటే కేవలం ఫలాల్ని భుజిస్తే చాలా ఉపయోగం. ఫలాలే, ఎందుకంటే ఈరోజు ఆఖరికి పాలు పెరుగు కూడా కలుషితం అయిపోయినాయి. అందుకని చాలా చక్కగా మనం ఏకాదశిని చేయాలంటే మంచిగా ఫలాల్ని భుజించి ఏకాదశి చేస్తే చాలు. అందుకని శిల ప్రభుపాద వారి శిష్యులందరితో కూడా చెప్పారు, ఏకాదశిని చక్కగా మంచి ఫలాలతో తయారు చేసినటువంటి పదార్థాలు ఎన్నో ఉంటాయి, వాటన్నిటితో ఆ ఫ్రూట్ సలాడ్స్ అని అవి ఇవి వెజిటేబుల్ సలాడ్స్ అని ఈ రకమైన పదార్థాలను తీసుకొని ఏకాదశి ఫీస్ట్ తీసుకొని అందరూ కూడా చక్కగా భగవంతుని సేవ చేయండి. ఏకాదశి హరివాసర అంటారు దాన్ని. ఏకాదశిని హరివాసర అంటే హరికి, ఆ కృష్ణుడికి దగ్గరగా ఉండడం. అంతేగాని మనం ఈరోజు ఏకాదశి చేసేసి కృష్ణుడికి దగ్గరగా లేకుండా, అంటే కృష్ణ సేవ చేయకుండా కేవలం అలాగ నీరసించి ఉండిపోతే అది తపస్సు అవ్వదు. అందుకని చాలామంది కొంతమంది మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. ఏం చేస్తారంటే మాకు ఎప్పటి నుంచో ఇలాగే అలవాటు అయిపోయిందండి, ఏకాదశి రోజు ఏమీ తినకుండా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజంతా ఏమీ తినకుండా ఉంటారు, మరుసటి రోజు నీరసించిపోతారు. ఆ నీరసం ఒక 3-4 రోజులు మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది వాళ్ళకి. ఈ 3-4 రోజులు భగవత్ సేవ పోయినట్టే. సో అందుకని ఆచార్యులు సింపుల్ విధానం ఏమిటంటే మనం భగవంతుని యొక్క ఆనందానికి ప్రీతిపాత్రులు అవ్వాలి అంటే సులభంగా ఆచార్యులు లేదంటే మనకన్నా సీనియర్ భక్తులు, మనకన్నా పెద్ద వాళ్ళు ఏం చెబుతున్నారో దాన్ని సులభంగా పాటించడం ఉత్తమం. కాబట్టి ఇక్కడ అతి తక్కువ తినేవాడికి కూడా అవకాశం లేదంట. అలాగే అతిగా నిద్రించేవానికి, అతి తగినంత నిద్ర లేని వారికి కూడా యోగి అవుటకు అవకాశం లేదు. మనకి సంపూర్ణమైనటువంటి నిద్ర ఉండాలి. సంపూర్ణమైనటువంటి నిద్ర అంటే 10-12 గంటల నిద్ర కాదు. కేవలం ప్రతి మనిషికి కూడా ఎంత నిద్ర అవసరం అంటే కనీసం ఒక 6 గంటల నిద్ర అయితే ఖచ్చితంగా సరిపోతుందంట. అంటే ఈ శరీరానికి, ఈ దేహానికి ఎంత నిద్ర కావాలంటే ఒక 6 గంటలు సరిపోతుందంట. మిగతాది ఏదన్నా సరే కంటికేనంట. ఆ పైన ఏదన్నా సరే కంటికి నిద్ర వస్తే అనారోగ్యం వస్తుంది, దేహానికి నిద్ర వస్తే అనారోగ్యం రాదు. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి యోగి అయిన వాడికి, యోగి అవ్వాలనుకున్న వాడికి, అంటే యోగి అవడం అంటే దాని అర్థం ఏదో మనం గెడ్డాలు లేదంటే పెద్ద పెద్ద ముడులు కట్టినటువంటి జుట్టు పెంచుకొని వీడి కాదు యోగి అంటే భగవత్ సాన్నిధ్యం కోసం ప్రయత్నించేవాడు, భగవంతుని యొక్క కృప కోసం ప్రయత్నించేవాడు, భగవంతుడికి దగ్గరగా ఉండేవాడు వీడి యోగి. అందుకని యోగి అవ్వడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి కనీసం ఒక 6 గంటలు మాత్రం నిద్రపోతే చాలంట. అలాగని కొంతమంది ఇంకా అతిగా చేస్తూ ఉంటారు.
శ్రీల ప్రభుపాదుల వారు కేవలం 2 గంటలే నిద్రించేవారంట. లేదంటే రూపగోస్వామి కేవలం 2 గంటలు నిద్రించేవారంట. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు రోజుకి 2 గంటలు నిద్రించేవారంట. సరే నేను కూడా అలాగే చేస్తానంటే మనం అలా చేస్తే ఉండం, మరుసటి రోజు ఉండం మనం. కాబట్టి మనం ఆచార్యులని ఎప్పుడు కూడా ఆయన ఏదైతే మనకి విధానాన్ని మనకి చెబుతూ ఉన్నారో ఆ విధానాన్ని అనుసరిస్తే చాలు, సింపుల్గా మనం. కాబట్టి ఆచార్యులు ఏం చెబుతున్నారో మనకి రోజు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, మనం రోజు ఏ రకంగా మన రోజుని క్రమబద్ధీకరింప చేసుకోవాలి, ఆ విధానాన్ని పాటిస్తే చాలు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేయాలి. ఆ రోజు మనం గురువుగారు ఇచ్చినటువంటి 16 మాలల జపాన్ని చేయాలి, మంగళహారతి దర్శించాలి. అలాగే నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని మనం రోజు పఠించాలి, వినాలి, శ్రవణం చేయాలి. అలాగే ప్రతిరోజు సాయంత్రం భగవంతుని యొక్క సంధ్యాహారతిని దర్శించాలి. తర్వాత వచ్చి ఆ భగవద్గీత, సాయంత్రం మాటలు భగవద్గీతని చదవాలి. ప్రతిరోజు నిద్రించేటప్పుడు కృష్ణ సంబంధమైనటువంటి విషయాల్ని చర్చించాలి, లేదంటే శ్రవణం చేయాలి, లేదంటే పఠనం చేయాలి. ప్రతిరోజు కృష్ణ పుస్తకం చదవాలి. శ్రీల ప్రభుపాదుల వారు రాశారు ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం. ఆ పుస్తకాన్ని ప్రభుపాదుల వారు రచించిన ప్రతిరోజు ఆయన అది చదివి పడుకునేవారంట. ప్రతిరోజు అది ఆయన చదివి పడుకునేవారంట. అందుకని అంత అమృతం ఉంది అందులో. ఈ పుస్తకాన్ని చదివి మనం ఈ రకంగా నిత్యం ఒక రోజుని మనం క్రమబద్ధీకరింప చేసుకోవాలి మన యొక్క జీవితంలో. అంతేగాని రేపు చేస్తాను భక్తి, రేపు చేస్తానని చెప్పి మనం ఇలా గడిపేస్తూ ఉంటే ఒకరోజు మనం ఉండం, చేద్దామనుకునే సమయానికి మనం ఉండం. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు 1 గంట ముందే వెళ్ళి మనం కూర్చోవాలి. ట్రైన్ కూత వినిపిస్తే మనం వెళ్దాంలే అనుకుంటే దగ్గరికి వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ నియమ నిబంధనల్ని పాటించాలి. అతి ఎక్కువగా నిద్రపోకూడదు. నిద్ర అనేటువంటిది అజ్ఞానము, పెనుభూతము అంటారు. నిద్ర అనేటువంటిది అజ్ఞానం అంటారు, నిద్ర అనేటువంటిది. కాబట్టి ఆ నిద్ర అనేటువంటిది ఎవరి కోసం కేటాయించుందంటే శాస్త్రంలో చెప్పబడి ఉంది, 3 కోసం కేటాయించబడి ఉందంట నిద్ర. ఆ 3 ఎవరంటే, ఒకరు బ్రహ్మరాక్షసులంట, రెండో వాళ్ళు రోగంతో బాధపడుతున్న వాళ్ళంట, 3 వాళ్ళు చిన్నపిల్లలంట. ఈ 3కి మాత్రమే నిద్ర కేటాయించబడి ఉందంట. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేయాల్సిందే, భగవంతుని యొక్క సాధన చేయాల్సిందే. బ్రహ్మముహూర్త కాలం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. బ్రహ్మముహూర్తం అంటారు. అంటే ఈ 2 ముహూర్తాలు ఉంటాయి. బ్రహ్మముహూర్తం, సూర్యోదయానికి ముందు 2 ముహూర్తాలు అంటారు. ఒక ముహూర్తం అంటే 48 నిమిషములు. ఈ 48 నిమిషాలు ప్లస్ మరొక 48 నిమిషాలు ఈ సూర్యోదయానికి ముందు ఏదైతే ఈ 2:48 నిమిషాలు అంటే 2 ముహూర్తములు ఏవైతే ఉందో, ఈ 2 ముహూర్తంలో ఆధ్యాత్మిక సాధన చేస్తే అది ఎంతో మనకి శక్తినిస్తుంది. అందుకని ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకూడదు. తర్వాత ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నారంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశమును శమింపచేసుకొనగలుగుతాడు. ఎవడి భౌతికమైనటువంటి క్లేశాల నుంచి దూరం అవ్వగలుగుతాడంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటున్నారు. ఆహారము యుక్తంగా ఉండాలి, నిద్ర యుక్తముగా ఉండాలి, విహారము యుక్తంగా ఉండాలి, కర్మము కూడా యుక్తంగానే ఉండాలంట. ఆహారం ఎందుకు యుక్తంగా ఉండాలంటే అతిగా భుజిస్తే నిద్ర వస్తుంది. అందుకని యుక్తంగానే ఉండాలంట, తక్కువగా తీసుకోవాలంట ఎప్పుడు కూడా. అందుకని చూడండి, రాత్రి నిద్రించే సమయం మనకి త్వరగా నిద్ర రావాలంటే మనం ఏం చేయాలంటే త్వరగానే భుజించేయాలి.
మనం ఏం చేస్తున్నామంటే ఆ, ఆ, భగవద్గీతలో ఒక విషయం చెప్పబడుతుంది. యోగి అయిన వాడు ఏం చేస్తాడంటే ఈ భౌతికమైనటువంటి వ్యక్తులందరూ కూడా నిద్రించే సమయంలో యోగి మేల్కొని ఉంటాడంట. యోగి నిద్రించే సమయంలో వీళ్ళందరూ కూడా మేల్కొని ఉంటారంట. కానీ ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. సామాన్యమైనటువంటి జనం ఏ రకంగా చేస్తున్నారో. అసలు నిజానికి సైన్స్ కూడా ఏం చెప్తుందంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మన శరీరంలో ఈ కడుపులో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ పని చేయదంట, ఆగిపోతుంది. అంటే ఆ ఫ్యాక్టరీ లోపల జీర్ణ వ్యవస్థ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ ఉంది చూసారు, అది క్లోజ్ అనమాట. ఇంక మనం కూడా అప్పుడప్పుడు చూడండి ఫ్యాక్టరీలో సాయంత్రం అయితే హార్న్ కొడతారు, కే అని హార్న్ కొడతారు. ఎందుకు హార్న్ కొడతారంటే ఇంకా ఈ ఫ్యాక్టరీ ఈరోజు ఇప్పుడు ఈ పూటకి సమాప్తం అయిపోయింది, ఈ ఫ్యాక్టరీలో వర్క్ ఇంకా క్లోజ్ అయిపోయింది ఈ ఫ్యాక్టరీ ఈ రోజుకి. అదే రకంగా మన శరీరంలో కూడా మన కడుపులో కూడా ఈ జీర్ణ వ్యవస్థ సూర్యాస్తమయం ఎప్పుడైతే అయిందో ఆ సమయంలో ఇంకా అయిపోయినట్టే. అందుకని సూర్యాస్తమయం లోపే మనం భుజించాలి, అప్పుడే ఈ వ్యవస్థ వర్క్ అవుతుంది. అప్పుడు మనకి ఆ లోపల జీర్ణం అవుతుంది తిన్న పదార్థం. కానీ మనం ఏం చేస్తున్నాం, సూర్యాస్తమయం కాదు, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎన్ని ముహూర్తాల తర్వాత భుజిస్తున్నాం మనం. అర్ధరాత్రి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి వచ్చి అర్ధరాత్రి 10 గంటలకి 11 గంటలకి టీవీ చూస్తూ 11, 12 గంటలకు కూడా తినేవాళ్ళు ఉన్నారు. టీవీ చూస్తూ భుజిస్తూ ఉంటాం. నువ్వు ఎప్పుడు తిని ఎప్పుడు భుజించి ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు పొద్దున్నే లెగుస్తావు. ఈరోజు అనారోగ్యం ఎందుకు వస్తుందంటే మనిషికి అసిడిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా జీర్ణకోశ వ్యాధులు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే సరిగ్గా ఆహారము జీర్ణమవ్వక. భగవంతుడు లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నాడంట. ఆయన కూడా ఎప్పుడు పని చేస్తాడంటే సూర్యుడు ఉండగానే పని చేస్తాడంట లోపల జీర్ణ వ్యవస్థ అనేటువంటిది. కానీ నువ్వేం చేస్తున్నావు, ఫ్యాక్టరీ అంతా స్టాప్ అయిపోయిన తర్వాత లోపల పని చేయడానికి వస్తువును లోపలికి పంపిస్తున్నావు, ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మనం సైన్స్ కూడా చెప్తుంది ఏ రకంగా భుజించాలి అనేటువంటిది. మనం ఏం చేస్తున్నాం, తినకూడని సమయంలో తింటున్నాం, నిద్రపోకూడని సమయంలో నిద్రపోతూ ఉన్నాం. అందుకని భక్తులు కూడా త్వరగా భుజించాలి, త్వరగా నిద్రపోవాలి, త్వరగా నిద్ర లేవాలి. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటారు. కొంతమంది విచిత్రం చూస్తూ ఉంటాం, ఆదివారం వస్తే స్నానం కూడా చేయరు, ఆ రోజంతా స్నానం కూడా చేయరు అనమాట ఆదివారం వస్తే. నువ్వు ఏ రకంగా ఎటువంటి చైతన్యంతో నువ్వు వంట చేస్తున్నావో అదే చైతన్యము ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు వండి పెట్టిన తర్వాత తినే వాళ్ళందరి మీద ఆ చైతన్యం ప్రభావం చూపిస్తుంది. అందుకని శుభ్రం అంటే కేవలం శారీరక అంటే మనం వంట తయారు చేసుకునే రుచిగా చేసుకోవడం కాదు, శారీరకమైనటువంటి శుభ్రం కూడా ఉంటేనే వంట రుచిగా వస్తుంది. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఆహారము నుంచి నిద్ర కూడా వస్తుంది. అందుకని మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి, అది కూడా నిద్ర కూడా మితంగా ఉండాలి. విహారం తిరగడం అన్నమాట, అనవసరంగా ఎక్కువ తిరగకూడదు. మనం ఎంత అవసరమో దానికోసమే. అది కూడా కర్మ కూడా కొంతమంది చూడండి, ఈ కర్మ కూడా విపరీతంగా అతిగా ఆశపడి చేసేస్తూ ఉంటారు. ఈశోపనిషత్తు మనకి చెబుతుంది, ఎంత కోటాగా కేటాయించుందో అంతే పొంది తీరుతాం. మనం అతిగా ఆశపడితే అతిగా పొందేది కూడా ఏమీ లేదు. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. అందుకని కృష్ణుడు కూడా భాగవతంలో చెప్తున్నారు. ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకంలో కూడా చెప్పబడి ఉంది, యదా వినియతం చిత్తమాత్మన్యే వా పతిష్టతే అంటున్నారు. అంటే యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మన అన్నింటినీ నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉన్నప్పుడు యోగమునందు స్థిరుడై ఉన్నట్టుగా చెప్పబడును అంటున్నారు. అంటే సమస్తమైనటువంటి విషయ కోరికలన్నింటినీ కూడా
విరమణ, విషయ కోరికలన్నిటికీ కూడా విరమణ అంటారు. మనం ఈరోజు మన హృదయంలో పుట్టినటువంటి ఈ విషయ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సడన్గా మనం విరమణ చేయలేం, చాలా కష్టం విరమణ చేయాలంటే. కాబట్టి విరమణ చేసే కన్నా ఉత్తమమైన మార్గం భాగవతం ఒకటి చెప్తుంది. అదేంటంటే సవై మనః కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్ మందిర మార్జినాదేశు శృతిం చకారాచ్యుత సత్కదోదయే. ఇది అంబరీష మహారాజ్ తెలియజేస్తున్నారు. మహారాజు అంబరీషు తన మనస్సును శ్రీకృష్ణుని చరణ కమలముల చెంత నియుక్తము చేసెను. తన మనస్సును సంపూర్ణంగా ఆ కృష్ణుడి యొక్క పాద పద్మముల పట్లే ఆయన నియుక్తం చేశారండి. అతను పలుకులను దేవాది దేవుడైనటువంటి దివ్యమైనటువంటి ఆయన గుణములను వర్ణించడం కొరకు మాత్రమే ఉపయోగించారంట. ఆయన చేతులు ఏవైతే ఉన్నాయో హస్తమును, అవి కేవలం ఆ శ్రీహరి యొక్క మందిరమును శుభ్రం చేయుడు కొరకే. ఆయన కర్ణములు ఆ అచ్యుతుని యొక్క దివ్యమంగళమైనటువంటి దివ్యమైన కర్మలను శ్రవణం చేయడానికి మాత్రమే ఉపయోగించారంట. ఆయన చక్షువులు ముకుందుని దివ్య లీలలను, దివ్య రూపమును వీక్షించడానికి మాత్రమే ఉపయోగించారు. ఆయన దేహము భక్తుల దేహములను స్పృశించుట కొరకు మాత్రమే ఉపయోగించారు. తన నాసిక ఏదైతే ఉందో నాలుక, ఆ నాలికను తన నాసిక అంటే తన ముక్కు ఏదైతే ఉందో ఆ కృష్ణుడికి అర్పించిన కలువ పూలను వాసన చూచుటకు, తులసీ దళములను వాసన చూచుటకు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారంట. తన జిహ్వ అంటే నాలిక ఈ చరణ కమలములకు, భగవానుని చరణ కమలములకు అర్పించిన తులసీ దళాలను రుచి చూచుటకు, ఆయన ప్రసాదాన్ని భుజించుటకు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారంట. తన పాదములను శ్రీహరి తీర్థ స్థలములను దర్శించుటకు, మందిరమునకు పోవుటకు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. తన శిరస్సును ఋషికేశునికి ప్రణామము ఆచరించుటకు, వందనం అర్పించుటకు మాత్రమే, తన కోరికలను ఉత్తమ శ్లోకుడైనటువంటి కృష్ణ కార్యమును నిర్వహించుట యందు నియోగించాడంట ఈ అంబరీష మహారాజు. మనం చూస్తుంటాం రకరకాల భక్తులందరూ కూడా ఈ నవవిధ మార్గంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తిని చేశారు. పరీక్షిత్ మహారాజు శ్రవణాన్ని చేశారు, సుఖమహర్షి కీర్తనాన్ని చేశారు, పాదసేవనం లక్ష్మీమాత చేశారు. ఇలా రకరకాల భక్తులందరూ ఒక్కొక్క విధానాన్ని అనుసరించారు. కానీ అంబరీష మహారాజు ఈ నవవిధ మార్గాల్ని అనుసరించారంట, 9 మార్గాల్ని కూడా అనుసరించారంట. కాబట్టి మనము ఈ ఇంద్రియాలను బలవంతంగా, అంటే ఈ విషయ వాంఛలను బలవంతంగా మనం పట్టుకుంటే అది సాధ్యం కాదంట. అందుకని మనం ఏం చేయాలంటే నిర్బంధ కృష్ణ సంబంధంగా మార్చేయాలి. ఇవన్నీ కూడా మారిస్తే ఇవి అప్పుడు ఇంద్రియములు మన యొక్క ఆధీనంలోకి వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి మనం చాలా జాగరూకతతో ఏం చేయాలి, ఆ కృష్ణునికి సేవకు ఇంద్రియాలను అలవాటు చేయాలంట. అప్పుడు మనం ఆనందంగా ఈ కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళలేము. యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలత్వమును మరియు అస్తిత్వమును కారణమున మనస్సు ఎచ్చటెచ్చటకు పరిభ్రమించలను మనుషుడు అచ్చటచ్చల నుంచి తప్పక నిగ్రహించి ఆత్మవశమును చేయవలను, ఆత్మవశమును గొని రావాలను అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియములను బలవంతంగా నియమించాలని ప్రయత్నం చేశావో అది ఎప్పుడు సఫలం అవ్వదు. అందుకని నువ్వేం చేయాలి, ఈ భగవత్ సేవా మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలోకి నువ్వు తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళేటప్పుడు మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. ఎన్నిసార్లు వెళ్ళిపోయినా తీసుకురావాలంటున్నారు ఈ శ్లోకంలో. యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం. ఎన్నిసార్లు మనసు వెళ్ళిపోయినా అన్నిసార్లు తీసుకురావాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 1000 సార్లు వెళ్ళిపోయినా ఆ 1000ని ఒక్కోసారి నువ్వు తీసుకురావడానికి ప్రయత్నించు. ఆ ఒక్కసారిలో నువ్వు సక్సెస్ అవుతావు. ఆ ఒక్కసారిలో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. నువ్వు 1000 సార్లు చేశాను కదా అని చెప్పి అలిసిపోయి పక్కన పెట్టేసావు అనుకో, ఆ ఒక్కసారిలో అయిపోవచ్చు. పోయిందే, మన యొక్క చివరి ప్రయత్నంలో మనం మిస్ అయిపోయాం. కాబట్టి ఆ వదలకూడదు. ఎందుకు వదలాలి? ఆ చివరి ప్రయత్నంలో కూడా మనం వ్యాపారంలో చూడండి, ఒకసారి లాభం వస్తుంది,
ఒక 10 సార్లు నష్టం వస్తుంది. 10 సార్లు నష్టం వచ్చిన 11వసారి లాభం వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే మనం వ్యాపారం చేస్తాం. ఆ రకంగానే చేయాలంట. మనసు వెళ్ళిపోతుంది, తీసుకురావడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఈ జపం చేస్తున్నావు, భగవన్నామాన్ని సంకీర్తన జపం చేస్తున్నావు. ఆ చేస్తున్నప్పుడు మనసు వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది, ఈ మార్కెట్కి వెళ్ళిపోతుంది, ఆ బట్టల షాప్కి వెళ్ళిపోతుంది, లేదంటే ఆ ప్రదేశానికి, ఆ ఆట స్థలానికి వెళ్ళిపోతుంది. తీసుకురా, ఎన్నిసార్లు వెళ్ళిపోయినా తీసుకురా. అలా నువ్వు తీసుకురావడం అలవాటు చేసావంటే మనసుకి, ఆ మనసు నేను ఎన్నిసార్లు వెళ్ళినా వీడు నన్ను తీసుకొస్తున్నాడు అన్నిసార్లు, అందుకని నేను వెళ్ళను అంటది మనసు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా తెలియజేస్తూ ఉన్నారు కృష్ణుడు, ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతాయ కల్ముషం. నా యందు మనసు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వమును బడియును. ఆధ్యాత్మిక ఆనందపు అత్యుత్తమ పూర్ణత్వం అంటే ఏమిటి? అత్యుత్తమ పూర్ణత్వం అంటే బ్రహ్మభూత స్థితి అంటారు. అంటే ఆ మనస్సును ఆ కృష్ణుని చరణ పాద కమలములపై లగ్నం చేయడమే. ఇదే బ్రహ్మభావ స్థితి అంటారు, బ్రహ్మభూత స్థితి అంటారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచితిం న కాంక్షతి. అంటే బ్రహ్మభూత స్థితిలో ఉండేటువంటి వాడికి కాంక్ష అంటే కోరిక ఉండదు, వాడికి దుఃఖము ఉండదు. ఎప్పుడు కూడా వాడు ఎందుకు కోరిక ఉండదు, దుఃఖం ఉండదంటే ఆ దివ్యమైనటువంటి ఆయన పాద స్పర్శ ఎప్పుడైతే తగిలిందో అంతకన్నా ఉన్నతమైంది సృష్టిలో ఏదీ లేదు. అందుకని కోరిక లేదు వాడికి, కాంక్ష లేదు, శోకం కూడా లేదు వాడికి. ఇంకా అన్నిటికన్నా దివ్యమైన ఆనందాన్ని పొందేశాడు వాడు. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. అందుకని నా యందు మనసు లగ్నం అయినటువంటి యోగి అంటే ఆ కృష్ణుని యందు లగ్నం. నా అంటే అక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి యోగి అత్యుత్తమైనటువంటి పూర్ణత్వమును పొందుతాడు అని కృష్ణుడు ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తున్నారు. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వము నెరిగి పూర్ణ కర్మ ఫలములన్నింటినీ ముక్తి అగును. కాబట్టి ఇటువంటి యోగి పూర్వం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి ముక్తుడవుతాడంట. ఎప్పుడు? ఆయన యొక్క పాద పద్మములను ఆశ్రయించినప్పుడు. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నాయందు గాంచును ఆత్మదర్శి అయిన వాడు అట్టివాడు దేవాది దేవుడినైన నన్ను నిక్కముగా సర్వత్రా గాంచును. ఇక్కడ యోగి, నిజమైనటువంటి యోగి ఏం చేస్తాడంటే సర్వజీవుల యందు ఆయన చూస్తాడంట, సర్వజీవుల యందు చూస్తాడు. ఇదే ప్రహ్లాద మహారాజు గుర్తించాడు కదా. మనం మొన్న కరావలంబ స్తోత్రంలో అదే చెప్పుకున్నాం. చివరిగా ప్రహ్లాద మహారాజు ప్రతి వస్తువులో చూడగలుగుతున్నాడు ఆ హరిని, కానీ హిరణ్యకశిపుడు చూడలేకపోతున్నాడు. అందుకని ముల్లోకాలు వెతికినా కనబడలేదు. నీ ఎక్కడరా ఉన్నాడు నీ హరి? ముల్లోకాలు వెతికినా ఎక్కడా కనిపించలేదు, నన్ను చూసి భయపడి దాక్కున్నాడు అంటున్నాడు. ఆయనలోనే ఉన్నాడు కదా హరి, అది గమనించలేకపోయాడు. ఇది అజ్ఞానం. భక్తుడికి అభక్తుడికి ఉండే తేడా ఇదే. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి ఉండే తేడా ఒకే సంతతి, కానీ ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి ప్రహ్లాద మహారాజు ప్రతి చోట ప్రతి విషయంలో ఆయన గమనిస్తున్నాడు, భగవంతుని గుర్తిస్తున్నాడు, కానీ హిరణ్యకశిపుడు గుర్తించట్లేదు. ఈరోజు మనం కూడా భగవంతుని గుర్తించలేకపోతున్నామంటే దాని అర్థం మనం కూడా హిరణ్యకశిపుడి యొక్క సంతతే, హిరణ్యకశిపుడి యొక్క భావనలోనే ఉన్నట్టు మనం. కాబట్టి మనం ప్రహ్లాదుడిలా దర్శించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే చాలంట. కృష్ణుడు అదే చెప్తారు, అభ్యాసం చేయాలంటారు. ఇప్పుడు తర్వాత వస్తుంది శ్లోకం. అభ్యాసం చేయాలంటారు. మనం అరే ప్రహ్లాద మహారాజు ఎక్కడండి, నేను ఎక్కడండి అంటే కాదు. ప్రహ్లాద మహారాజు అంత స్థాయికి ఎదిగితేనే భగవంతుడు మనల్ని గుర్తిస్తాడు. అప్పటి వరకు గుర్తించడానికి కాదు, గుర్తిస్తాడు, కానీ మనం గుర్తించలేము, భగవంతుని దర్శించలేము. యోమాం పశ్యతి సర్వత్రా
సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అంటున్నారు. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవుట కానీ నాకు అతడు కనబడకపోవుట కానీ జరగదు. ఇదే జరిగింది ప్రహ్లాద మహారాజు లీలలో. నన్ను సర్వత్రా వీక్షించు వారికి నాయందు సమస్తమును గాంచువానికి నేను కనబడపోవుట అంటే ప్రహ్లాద మహారాజు అంత తీవ్రంగా ఎలా చెప్పగలిగాడు? ఆ స్తంభములో ఉన్నాడు నా హరి అని ఎలా చెప్పగలిగాడు అంటే ఇదే శ్లోకం ఉదాహరణ. ఆయన్ని సర్వత్రా గాంచి ఉన్నాడంట, ఎక్కడ లేడు నా హరి అంటున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అందుకని సర్వం ఆ కృష్ణమయమైనప్పుడు ఈ హరి ఇందులో స్తంభంలో ఉన్నాడా, లేదంటే ఈ బెంచ్లో ఉన్నాడా, ఈ కుర్చీలో ఉన్నాడా, ఈ మంచంలో ఉన్నాడా అనేటువంటిది చాలా ఫూలిష్నెస్. ఎక్కడ లేడు అనాలి. సో అందువలన ప్రహ్లాద మహారాజు ఏ భావనతో చూస్తున్నాడంటే సర్వంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, సర్వంలో ఆ హరి ఉన్నాడు కాబట్టి ఆయన చాలా ఈజీగా సులభంగా చెప్పేశాడు నా హరి స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు. నా హరి ఆ స్తంభంలో కూడా ఉన్నాడని చెప్పేస్తారు. కాబట్టి మనం ప్రతి సృష్టిలో ప్రతి వస్తువులో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రతి వస్తువుని కూడా మనం చాలా జాగ్రత్తతో చూసుకోవాలంట, చాలా జాగ్రత్తతో చూసుకోవాలంట. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని మొత్తం వింటూ ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాన్ స్థితిం స్థిరాం అంటున్నారు. ఎందుకు ఈ ప్రశ్న అర్జునుడు అడగాల్సి వచ్చిందంటే ఇప్పటివరకు కృష్ణుడు అర్జునుడి యొక్క నోట్లోంచి ఈ ప్రశ్న రావడం కోసం, ఈ ఉదయించడం కోసం కృష్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఏంటి ప్రశ్న చూస్తే, ఓ మధుసూదన కృష్ణ, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహంగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను మరియు ఓర్వరానిదిగాను నాకు తోచుచున్నది అంటున్నాడు. అంటే అర్జునుడి నోట్లోంచి ఈ పదం రావాలి. నువ్వు చెప్పినటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఈ యోగ విధానం ఏదైతే ఉందో, ఇది ఆచరణకు అసాధ్యమైనటువంటిది కాబట్టి అందులో ఇది అసలు ఓర్వరానటువంటిది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆచరణ కానటువంటిది అని చెప్తున్నారంటే చూడండి, ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు ఇంతకుముందు. యోగం ఎలా అభ్యసించాలి, ఏ ప్రదేశంలో అభ్యసించాలి, ఎటువంటి వస్తువులు ఉండాలి, ఆ ప్రదేశం ఎలా ఉండాలి, మన మనస్సు ఎలా ఉండాలి, మన మనసులో ఉండేటువంటి షట్చక్రాలు ఏ రకంగా ఉండాలి, మన యొక్క శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు ఏ రకంగా ఉండాలి, అలాగే అష్టాంగ యోగ విధానాన్ని ఎలా అభ్యసించాలి, తర్వాత యోగి ఎలా ఉండాలి, యోగి ఏ రకమైన భావాన్ని కలిగి ఉండాలి, ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ చాలా ఆచరణకు యోగ్యం కానట్టుగానే నాకు కనిపిస్తున్నాయి అని అర్జునుడు కృష్ణుడికి చెప్తూ ఉన్నారు. ఆయన ఇంకేం చెప్తున్నారంటే చంచలమీ మన కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కురం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కల్లోలపూర్ణమును దృఢము మిగుల బలవత్తరము అయ్యున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటే కష్టతరము. మనలో ఎవరికి శక్తి ఉంది చెప్పండి, గాలిని ఆపగలిగే శక్తి? కానీ ఇక్కడ అర్జునుడు గాలినన్నా ఆపుతాడంట, ఈ యొక్క మనోవేగాన్ని ఆపలేకపోతున్నాడు, ఈ మనసు యొక్క వేగాన్ని ఆపలేకపోతున్నాడు. ఎందుకు మనసు యొక్క వేగాన్ని ఆపలేకపోతున్నాడు అంటే చాలా చంచలమైనటువంటిది మనస్సు, చాలా కల్లోలమైనటువంటిది. ఎప్పుడు దానిలో హృదయంలో కల్లోలం జరుగుతూనే ఉంటుంది. మనశ్శాంతి లేదంటాం అందరం కూడా. చాలా పిచ్చితనం కలిగినటువంటిది, చాలా బలమైనటువంటిది, మనిషిని లొంగ తీసుకుంటుంది మనస్సు. అందుకని ఈ మనోవేగాన్ని నేను ఆపలేను అంటున్నారు. అసలు ప్రభుపాద చెప్తారు, మనస్సుని మర్కటంతో పోలిస్తారు. ఎటువంటి మర్కటం? అది కళ్ళు తాగి ఉందంట, అది ముళ్ళు గుచ్చుకొని ఉందంట. దానికి కూడా మళ్ళా కళ్ళు, అసలు మర్కటం అంటేనే మామూలుగా ఉండదు, అటువంటిది కళ్ళు తాగి ఉంది మరియు ముళ్ళు గుచ్చుకొని ఉందంట.
ఇంకే రకంగా ఉంటుంది చెప్పండి దాని పరిస్థితి. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీద ఏ రకంగా వాళ్తుందో అదే రకంగా మన మనసు కూడా చంచలమైపోయి కొద్దిసేపు ఈ ఆలోచన, కొద్దిసేపు ఆలోచన, కొద్దిసేపు మరొక ఆలోచన, కొద్దిసేపు మరొక ఆలోచన, ఈ రకంగా మనిషిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టేస్తుంది. అందుకని నేను గాలి వాయువు యొక్క వేగానన్నా ఆపుతాను కానీ ఈ మనోవేగాన్ని ఆపలేను అంటున్నారు. అందుకని కఠోపనిషత్తు మనకు చెప్తుంది, ఈ దేహం అనేటువంటిది రథం లాంటిది, జీవుడు ప్రయాణికుడు, ఆ బుద్ధి ఏదైతే ఉందో, ఈ లోపల బుద్ధి ఏదైతే ఉందో అది రథచోదకుడు, మనస్సు రథము నడుపు సాధనం అంటే కళ్ళెము, ఇంద్రియముల అశ్వములు లాంటివి. ఒకసారి ఊహించండి, ఈ రథాన్ని నడిపేటటువంటి వ్యక్తి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దేహం రథము, ప్రయాణికుడు జీవుడు, బుద్ధి రథచోదకుడు. ఆ రథాన్ని నడిపేటటువంటి వాడు గుడ్డివాడు అనుకోండి ఏ రకంగా ఉంటుంది, ఆ రథాన్ని నడిపేవాడు పిచ్చివాడు అనుకోండి ఏ రకంగా ఉంటుంది, ఆ రథాన్ని నడిపేవాడు తాగుబోతే అయితే ఏ రకంగా ఉంటుంది మన ప్రయాణం. అందుకని ఈ బుద్ధిని మనం సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడం కోసం అంటే ఇదంతా కూడా. అందుకని బుద్ధి యోగం అన్నారు. భక్తి యోగానికి మరొక పేరు బుద్ధి యోగం అన్నారంట. ఇదంతా కూడా బుద్ధికి ట్రైనింగ్ అన్నమాట. అదే అంటారు కదా, మనస్సు, బుద్ధి, అహంకారం అంటారు. సో ఈ బుద్ధికి ఇదంతా కూడా ట్రైనింగ్ అనమాట. అందుకని అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, బుద్ధి లేనివాడా అని తిడుతుంటారు. బుద్ధి లేకపోవడం అంటే మన శరీరంలో బుద్ధి అనేటువంటిది ఒక భాగమా, అంటే ఒక అవయవమా? కాదే. బుద్ధి అనేటువంటిది చైతన్యం. సో ఆ బుద్ధి ఎప్పుడు బాగుగా ఉంటుందంటే ఎల్లప్పుడూ నిరంతరం నువ్వు సక్రమమైన మార్గంలో ఆ కృష్ణ కథా శ్రవణంలో నిమగ్నమైనప్పుడు, కృష్ణ నామ జపంలో నిమగ్నమైనప్పుడు, కృష్ణ సేవలో నిమగ్నమైనప్పుడు బుద్ధి చంచలంగా ఉండదు ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నారు, అర్జునుడు చెప్పేశాడు చాలా చంచలమైనది మనస్సు అని చెప్పేశాడు. కృష్ణుడు ఏమైనా ఊరుకున్నాడా? అవునా అర్జున వదిలేయైతే అని ఏం చెప్పలేదు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేతు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అంటున్నారు. అర్జున, చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిగులు కష్టమే. అయినను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చు. అభ్యాసం అంటే సాధన, వైరాగ్యం అంటే ఏదైతే మనల్ని ఇంద్రియ వాంఛకు ఇంద్రియార్థముల యొక్క ఏదైతే ఇంద్రియార్థములు మనల్ని ప్రేరేపిస్తున్నాయో ఇంద్రియములను, వాటిని త్యజించడము. ఇంద్రియాలను ప్రేరేపించి ఇంద్రియార్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం త్యజించడం, అదే వైరాగ్యం. ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే అభ్యాసం చేస్తేనే వస్తుంది. ఈ సాధన చేస్తూ ఉంటేనే నెమ్మదిగా వదిలేస్తాం. చాలామంది అంటారు, ఏమండి భక్తి చేయండి అంటే నాలో చాలా దుర్గుణాలు ఉన్నాయండి, అవన్నీ వదిలేసిన తర్వాత అప్పుడు వచ్చి భక్తి చేస్తానని అంటారు. నువ్వు అన్నీ వదిలేసిన తర్వాత భక్తి చేయాలంటే అది ఎప్పటికీ వదలలేవు, నువ్వు భక్తి చేయలేవు. కాబట్టి నువ్వేం చేయాలంటే భక్తి చేయడం, సాధన చేయడం మొదలు పెడుతూ ఉంటే నీలో ఉండేటువంటి దుర్గుణాలు పోతూ ఉంటాయి. చెడ్డ నీరు ఒక చోట ఉంటే మంచినీటితో దాన్ని శుభ్రం చేస్తే ఆ చెడ్డ నీరు పోతూ ఉంది. ప్రవాహంలో ఇవన్నీ పోతూ ఉంటాయంట. అందుకని మనం అభ్యాసం చేయాలంటారు కృష్ణుడు. అందుకని వదిలేయట్లేదు, అభ్యాసం చేయాలి అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ అభ్యాసం చేయడాన్ని మనకి ఇక్కడ చక్కగా శ్రీల ప్రభుపాదుల వారు ఒక మంచి మార్గాన్ని ఇచ్చారు. ఆ మంచి మార్గం ఏంటంటే కలిర్దోష నిధైరాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అంటున్నారు. ఈ కలియుగంలో కేవలం ఎంత దుర్భరమైనదైనా సరే, ఈ కలియుగం దుర్భరమైనదైనా సరే ఇక్కడ ఒక సుగుణం ఉందంట. ఆ సుగుణం ఏమిటంటే ఆ కృష్ణ కీర్తన చేసి భగవత్ సాన్నిధ్యాన్ని పొందడము. ఇదే మనకి సులభమైన మార్గం. అందుకని ఇక్కడ కృష్ణుడు చివరిగా ఏం చెప్తున్నారంటే, ఈ చివరి శ్లోకాన్ని చెప్పే ముందు అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలిగినట్టి మనుజుడు
ఆధ్యాత్మిక జయము మరియు లౌకిక జయము రెండింటినీ పొందినట్టి వాడే ఎచ్చటను స్థానము లేకుండా గాలిచే చెదిరిన మేఘం వలె నశింపడా. ఇక్కడ ఎవరి కోసం అడుగుతున్నాడంటే పతనావస్థకు వెళ్ళిన యోగి కోసం అడుగుతూ ఉన్నాడు. తొలుత ఆత్మానుభవ మార్గమును శ్రద్ధతో అభ్యసించినటువంటి వ్యక్తి లౌకిక భావన కారణంగా దానిని త్యజించి యోగమునందు పూర్ణత్వమును పొందలేని విఫల యోగి గమ్యమెట్టిది అంటున్నారు. అటువంటి వ్యక్తి యొక్క గమ్యం ఏ రకంగా ఉంటుంది అంటే కృష్ణుడు సమాధానం చెప్తున్నారు. శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశమును పొందడు. కాబట్టి మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజయుడు కాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు అర్జునుడితో, నా భక్తుడెప్పుడు నష్టపోడు. అర్జునా, నా భక్తుడెప్పుడు నష్టపోడు. వాడెప్పుడు చూడ్డానికి భౌతికంగా ఈ భౌతికమైనటువంటి నేత్రాలకి విఫలమైన యోగిలా కనిపిస్తూ ఉంటాడంట. కానీ వాడు ఒక్కసారి ఈ అభ్యాసం చెయ్యాలన్న ఆలోచన వస్తే చాడంట, వాడు సఫలమైనట్టే. దీన్నే కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో తెలియజేస్తున్నారు. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో నవిద్యతి స్వల్పమప్యస ధర్మక్షత్రాయతో మహతో భయాత్. నా భక్తుడు ఎప్పుడు నశించడు అంటున్నారు. నా భక్తుడు ఇక్కడ శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు అంటే శుభకార్యం అంటే దాని అర్థం ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు కాదండి. శుభకార్యం అంటే దాని అర్థం ఏమిటంటే ఈ శరీరానికి ఏదైతే శుభమును కలిగిస్తుంది, ఈ ఆత్మకి ఏదైతే శుభాన్ని కలిగిస్తుంది అదే శుభకార్యం. ఆత్మకు శుభాన్ని కలిగించడం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి క్లేశముల నుంచి బయటపడడమే. క్లేశముల నుంచి బయటపడి శాశ్వతమైన ధామానికి చేరుకోవడమే ఇదే శుభకార్యం. అందుకని చూడండి, మన ఆచార్యులు భగవద్ధామానికి చేరుకునేటప్పుడు కూడా మనం దాన్ని ఒక ఉత్సవంగా చేసుకుంటాం. ఎందుకు ఉత్సవంగా చేసుకుంటామంటే తిరోభావ దినోత్సవం అంటాం మనం దాన్ని. ఎందుకు తిరోభావ దినోత్సవం అంటే భగవద్ధామానికి చేరుకున్నారు ఆచార్యులు, అందుకని అది శుభకార్యం అవుతుంది. అది కానీ మనం చూడండి, మనలో ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? నెల రోజుల మైలు ఉంటుంది, లేదంటే వారం రోజుల మైలు అంటాం, లేదంటే 9 రోజుల మైలు అంటాం. మనం చచ్చిపోతే అశుభం అంటాం. కానీ ఆచార్యులు చనిపోతే అశుభం కాదే. ఎందుకు మనం చనిపోతే అశుభం అంటే మనం శుభకార్యం మన జీవితంలో లేదు, ఖచ్చితంగా మనం అధమలోకాలకే వెళ్తాం. కానీ ఆచార్యులు ఖచ్చితంగా భగవద్ధామం వైకుంఠలోకానికి గోలోక బృందావనానికి వెళ్తారు. కాబట్టి అది శుభకార్యం అవుతుంది. అందుకని శుభకార్యంలో నియుక్తుడైన వాడు అంటే తను బతికి ఉన్నంత కాలం ఆ కృష్ణ కథా శ్రవణము, కృష్ణ నామ జపము, కృష్ణ సేవలో నిమగ్నం అవడాన్ని శుభకార్యం అంటారు. అటువంటి వాడు ఈ లోకము కానీ పరలోకములో కానీ వినాశము పొందడు. సో అర్జునుడితో చెప్తూ ఉన్నాడు, ఈ ప్రపంచానికి నువ్వు చెప్పవయ్యా అర్జున అంటాడు, నా భక్తుడు ఎప్పుడు పరాజితుడు కాడు, నమే భక్త ప్రణశ్యతి అంటున్నారు ఇక్కడ. కాబట్టి చివరిగా భగవంతుడు చెప్పేస్తున్నాడు ఈ శ్లోకంలో, ఒక కంక్లూజన్ ఇస్తున్నారు చివరి శ్లోకంలో. ఆయన ఏంటంటే యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మినః శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మతః అంటున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మనః, అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండివాడు, నన్నే తన యందు సదా స్మరించువాడు, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడు అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయం అని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణుడు ఇక్కడ కంక్లూజన్ చెప్పేశాడు. ఇదంతా కూడా మనం ధ్యాన యోగం అంటే ధ్యానం కోసం భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం మీద ధ్యానం పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. కానీ ఇక్కడ కృష్ణుడు చాలా చక్కగా చెప్తున్నారు, ఇక్కడ నిరాకారం అనే విషయమే లేదు. ఈ చివరి శ్లోకంలో కంక్లూజన్ ఆయన చెప్తున్నారు, ఎక్కడ నిరాకారం అనే భావన కల్పించట్లేదు. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడు, నన్ను సదా స్మరించువాడు.
సో ఇక్కడ నిరాకారం ఎక్కడుందండి? ఎక్కడ నిరాకారం అనేటువంటిది లేదు. కాబట్టి భగవంతుని యొక్క సాకారమే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది. సాకార రూపంలో ఈరోజు మనం ఎంత పిచ్చి భావంలో ఉన్నామంటే భగవంతుడు ఎవరు అంటే చాలామంది భగవంతుడు శూన్యం, దీపం, నిరాకారం ఇటువంటి పిచ్చి భావనలు చెప్తూ ఉంటారు. ఏం ఆచార్యులకు తెలియదా? శంకరాచార్యుల వారికి తెలియదా? రామానుజుల వారికి తెలియదా? లేదంటే మధ్వాచార్యుల వారికి తెలియదా? లేదా గొప్ప గొప్ప అన్నమాచార్య వంటి గొప్ప గొప్ప వాగ్గేయకారులకి తెలియదా భగవంతుడు నిరాకారుడు అనుకుంటున్నా అని మనం ఈరోజు ఏమీ తెలియని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆచార్యులు ఎవరు నిరాకారుడు అని చెప్పలేదే. కాబట్టి మహాజనానుపంత, మహాజనులు ఏ మార్గంలో నడిచారో అదే మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ కృష్ణుడు ఈ 6వ అధ్యాయం చివరి శ్లోకంలో ఆయన చక్కగా చెప్తున్నారు, ఇదే నా అభిప్రాయము అని చెప్తున్నారు. సర్వులలో అతడే ఉత్తముడు. ఎప్పుడు ఎవడతను ఉత్తముడంటే అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే ఉండేవాడు ఉత్తమమైన వాడు అని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.